జేడీ వాళ్ళందరూ కూడా గన్నుల్ని కింద పెట్టేస్తారు. "రేయ్! ఎవరైనా వచ్చి ఈ గన్నుల్ని మూట కట్టండ్రా" అని విక్కీ అరుస్తూ ఉంటే, "రేయ్! అందరూ చచ్చార్రా మరి నేను మూట కట్టనా" అని జేడీ అంటుంది. "ఏం అవసరం లేదు. మీరు ముందుకు వచ్చారంటే మాత్రం దీని తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది" అని మాధురికి రివాల్వర్‌ని గురిపెట్టి కాళ్ళతో వాళ్ళ గన్నులన్నింటినీ కూడా దూరంగా విసిరి తోసేస్తారు. డోర్ దగ్గర నిలబడి ఉన్న కిరణ్ వాళ్ళని "రేయ్! ఇటు పక్కకు రండ్రా" అంటూ వాళ్ళని జేడీ వాళ్ళ వైపే వచ్చేలా చేసి మాధురికి రివాల్వర్‌ని గురిపెట్టేసి బయటికి వచ్చి మాధుర్‌ని గేటు దగ్గర తోసిపడేసి కారులో పారిపోతాడు. "మాధురి నీకేం కాలేదు కదా" అని జేడీ అడుగుతూ ఉంటారు. "మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడారు. సంజ మేడం కూడా నన్ను కాపాడడానికే వచ్చింది. నా కళ్ళ ముందరే అవన్నీ చాలా టార్చర్ పెట్టారు. నాకు కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంది. మీరు రావటం ఆలస్యమయ్యి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. నన్ను చంపేసి ఉండేవారు" అని మాధురి ఏడుస్తూ ఉంటుంది. "మేమొచ్చేసాం కదా నీకేమీ కాదు. హాస్పిటల్‌కి వెళ్దాం" అని జేడీ అనడంతో "పర్వాలేదు నన్ను మా ఇంటి దగ్గర దిగపెట్టండి. నేను చూసుకుంటాను" అని మాధురి అంటే "అవసరం లేదు. మేము హాస్పిటల్‌లో నిన్ను జాయిన్ చేసి తర్వాత మీ ఇంటి దగ్గర దిగపెట్టే బాధ్యత కూడా మాదేనని" జేడీ చెప్తారు. "మీకు దండం పెడుతున్నాను. మీరే నన్ను కాపాడారు" అని మాధురి దండం పెడుతూ ఉంటుంది. "మై గాడ్! సంధ్యని చూద్దాం పద" అని జేడీ లోపలికి పరిగెత్తుకు వస్తారు. ఇక సంధ్య విగతజీవిగా బెడ్‌పై పడి ఉండటం చూసి జేడీ విలవిల్లాడిపోతూ దుప్పటి కప్పి హాస్పిటల్‌కి తీసుకువస్తుంది. ఒకవైపు సంధ్యకి, ఇంకోవైపు మాధురికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సంధ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అని కిరణ్ చెప్పి చాలా బాధపడుతూ ఉంటే, సంధ్య చాలా సిన్సియర్ ఆఫీసర్. తన సిన్సియారిటీనే ఇప్పుడు తన ప్రాణాల మీదికి ఎలా వచ్చింది అని జేడీ బాధపడుతూ ఉంటారు. డాక్టర్ పిలవటంతో డాక్టర్ మాధురికి ఎలా ఉంది అని జేడీ మాధురి దగ్గరే నిలబడి ప్రశ్నిస్తూ ఉంటారు. తనకి కడుపులో చాలా నొప్పిగా ఉందని చెప్పింది. మీరు సమయానికి హాస్పిటల్‌కి తీసుకువచ్చారు. లోపల ఇంటర్నల్‌గా కొంచెం ప్రాబ్లమ్ అయింది. సమయానికి తీసుకువచ్చారు కాబట్టి ఇప్పుడు నథింగ్ టు వరీ. ఏం ప్రమాదం లేదు. తను సేఫ్. బిడ్డ కూడా సేఫ్‌గానే ఉంది అని డాక్టర్ చెప్తుంది. ఇప్పుడు తనకి నొప్పి కూడా తగ్గిపోయిందంట. డిశ్చార్జ్ చేస్తాను తీసుకువెళ్ళొచ్చు అని చెప్పటంతో అలాగే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని జేడీ చెప్తారు. మళ్ళీ మాధురి వాళ్ళకి దండం పెడుతూ మీరు లేకపోతే నేను ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదు అని బాధపడుతూ ఉంటే, అలా మాట్లాడకు చెల్లి నీకేమీ కాదు అని కేదార్ అంటాడు. సారీ అమ్మ చెల్లి అని పిలిచినందుకు అని కేదార్ అంటాడు. అన్నయ్య మీరు నాకు సొంత అన్నయ్య లాగానే నా ప్రాణాలు కాపాడారు. నాకు ఇద్దరు అన్నయ్యలున్నారు. వాళ్ళలాగే మీరు కూడా నన్ను చూసుకున్నారు. మీరు కూడా నా కడుపులో పుట్టే బిడ్డకి మేనమామే అవుతారు. మీరు నన్ను చెల్లి అని సంతోషంగా పిలవచ్చు. నేను కూడా మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను అని మాధురి చెప్తుంది. దాంతో కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటారు. రమ్య తన్ని ఇంటికి పంపించటానికి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేయి అని జేడీ చెప్తుంది. జేడీ గది బయటికి వచ్చేసి తను అలా మాట్లాడుతూ ఉంటే చెల్లిగా తన్ని దగ్గరికి తీసుకోవాలనిపించింది. కానీ కేదార్‌గా లేను కదా! అందుకే అలా తీసుకోలేకపోయాను అని కేదార్ అంటే, "నాకు కూడా కేడీ నేను కూడా దాత్రిలా లేను కాబట్టి అంత ఆప్యాయంగా మాట్లాడలేకపోయాను" అని జేడీ బాధపడుతూ ఉంటుంది. సంధ్యకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్తే బాగుంటుంది అని ధాత్రి బాధపడుతూ ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి తన పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పటంతో, "డాక్టర్ ప్లీజ్ ఏదో ఒకటి చేసి కాపాడండి" అని ధాత్రి చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. "చూడండి మేము చేయాల్సిన టెస్టులన్నీ చేశాము. ల్యాబ్‌కి పంపించాము. రిపోర్ట్స్ వస్తే కానీ ఏమైంది చెప్పలేము. రిపోర్ట్స్ రావటానికి కాస్త సమయం పడుతుంది. ఈ లోపల మీకు ఏదైనా వర్క్స్ ఉంటే చూసుకురండి" అని చెప్పటంతో, మాధురి క్షేమంగా ఇంటికి వెళ్ళిందో లేదో చూసుకువద్దాం కేదార్ అని ధాత్రి అంటుంది. ఇంటి దగ్గర వైజయంతి మాధురి ఏమైందో ఏంటో ఇంకా రాలేదు అని ఏడుస్తూ ఉంటే, "అమ్మా" అంటూ మాధురి అక్కడికి వస్తుంది. "అమ్మ మాధురి నీకేమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, అసలు ఏమైపోయావు" అని హగ్ చేసుకుని సుధాకర్ వైజయంతి అడుగుతూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్ వంశీ కూడా అక్కడికి వస్తారు. "ఎవరో తెలీదు నన్ను ఒకడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. సమయానికి జేడీ వచ్చి నన్ను కాపాడారు" అని అసలు విషయం చెప్తుంది. జేడీకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. చాలా విషయాల్లో మనల్ని కాపాడుతూ మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నారు అని కౌశికి అంటే, "అంతంత పెద్ద మాటలు ఎందుకులే అక్క. మనలాంటి మంచి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళని దేవుడు పంపిస్తూ ఉంటారు" అని కేదార్ చెప్తాడు. ఏది ఏమైనా కౌశికి చెప్పింది నిజమే. జేడీకి మేము చాలా రుణపడి ఉన్నాము. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈరోజు నా కూతురు ఇలా ప్రాణాలతో ఇంటికి వచ్చిందంటే కూడా జేడీనే కదా కారణం అని సుధాకర్ కూడా పొగుడుతూ ఉంటే యువరాజ్ కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటారు.
అల్లుడు గారు, నా కూతురంటే నాకు చాలా ప్రాణం. ఏమీ మనసులో పెట్టుకోకుండా తనని బాగా చూసుకోండి అని సుధాకర్ వేడుకుంటూ దండం పెడుతూ ఉంటాడు. అయ్యో మామయ్య గారు, నేను మాధురిని చాలా బాగా చూసుకుంటాను అని వంశీ చెప్తుంటే, అవును నేను కూడా ఏదో కోపంలో అలా మాట్లాడాను బావ. మాధురి కనిపించలేదన్న కోపం మాత్రమే. నాకు ఎలాంటి దురుద్దేశం కానీ కోపం కానీ నీ మీద లేవు. కాబట్టి క్షమించు బావా! ఏది మనసులో పెట్టుకోకు. మాధురిని బాగా చూసుకో అని యువరాజ్ కూడా వేడుకుంటూ ఉంటాడు. అయ్యో! నేనేమి మనసులో పెట్టుకోను. మాధురి నా ప్రాణం. నేను బాగా చూసుకుంటాను. సరే మేము బయలుదేరుతాము అని అంటే, బావా నేను కూడా వస్తాను. వదిలిపెడతాను అని యువరాజ్ అంటాడు. ఏం యువరాజ్ ఎందుకలా వదిలిపెడతానని అంటున్నావు? మళ్ళీ ఆ కిడ్నాప్ చేసిన వాడితో మాధురికి ఏదైనా ప్రమాదమని ఇలా మాట్లాడుతున్నావా? అని సుధాకర్ అంటే కిడ్నాప్ చేసింది ఎవరో కూడా మనకు తెలీదు కదా నాన్న. ఎట్నుంచి ప్రమాదం మళ్ళీ ముంచుకు వస్తుందో అన్న భయంతో ఇంటికి వెళ్ళి నేను కూడా వంశీతో పాటి దిగపెడితే బాగుంటుందని చెప్తున్నాను అని యువరాజ్ అంటాడు. మాధురికి ఏమీ కానివ్వను, నేను జాగ్రత్తగా తీసుకువెళ్తాను అని వంశీ చెప్తుంటే, అవును జేడీ కేడీలు ఉండగా ఎవరు కూడా మాధురిని ఇంకేమీ చేయలేరు. వాడి సంగతి కూడా జేడీ కేడీ తప్పకుండా వాడి అంతు చూస్తారు. నీకు తృప్తిగా ఉండాలంటే వెళ్ళి వదిలిపెట్టి రా యువరాజ్, అంతే కదా అని కేదార్ అనడంతో, పద బావ వెళ్దాం అని వంశీ యువరాజ్ మాధురిని తీసుకొని వెళ్తారు. డాక్టర్ ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు అని జేడీకేడి పరుగులు పెడుతూ డాక్టర్ దగ్గరికి వస్తారు. తన పరిస్థితి చాలా విషమంగా ఉంది. తను బ్రతికే సిచ్యువేషన్లో లేదు. తన బాడీ అసలు స్పందించటం లేదు. తన రిపోర్ట్స్ అన్నీ కూడా అంత దారుణంగా ఉన్నాయి. తనపై సామూహిక అత్యాచారం జరిగింది. బ్లేడ్‌తో ఎక్కడ పడితే అక్కడ చాలా ఘాట్లు పెట్టేశారు. చాలా బ్లీడింగ్ అయిపోయింది. ఇంటర్నల్‌గా కూడా చాలా గాయాలు ఉన్నాయి. ఎవిడెన్స్ దొరకకుండా తుప్పు పట్టిన వాటితో అని డాక్టర్ ఇంకా చెప్తూ ఉంటే, ఇంకేం చెప్పొద్దు అని ధాత్రి, కేదార్ కుప్పకూలిపోతూ ఉంటారు. తనతో చివరి వాంగ్మూలం తీసుకోండి. తను మృత్యు అంచుల్లో ఉంది అని డాక్టర్ చెప్పటంతో జేడీకేడీ పరుగులు పెడుతూ సంజయ్ దగ్గరికి వెళ్తారు. ఇక కేదార్ ధాత్రి చాలా ఏడుస్తూ సంధ్య అని పిలవగానే సంధ్య మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అమ్మ సంధ్య, ఒక అన్నయ్యలా నేను నీతో ఇలా మాట్లాడుతున్నాను. నీకు జరిగిన అన్యాయం ఇంకే ఆడపిల్లకు కూడా జరగకూడదు. అందుకే ఏం జరిగిందో చెప్పమ్మా అని కేదార్ కన్నీళ్లు కారుస్తూ అడుగుతూ ఉంటారు. నాకు తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు లేకపోతే నిన్నే అన్నయ్యగా అనుకొని నేను రాఖీ కట్టానన్నయ్యా. ఖచ్చితంగా చెప్తానన్నయ్యా. హోమ్ మినిస్టర్ కొడుకు నన్ను టార్చర్ పెట్టారు అని అక్కడ జరిగిన విషయం, సామూహిక అత్యాచారం గురించి మొత్తం కూడా సంధ్య వివరిస్తూ ఉంటుంది. ఇక రమ్య అయితే ఏడుస్తూ వీడియో రికార్డింగ్ తీసుకుంటూ ఉంటుంది. ధాత్రి కూడా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఇంకోవైపు రగిలిపోతూ ఉంటుంది. ఆ హోమ్ మినిస్టర్ గ్యాంగు మొత్తం నాపై ఎలా చేశారు అని అంటే, వాళ్ళలో ఒక్కరు కూడా మిగలకూడదన్నయ్యా, వాళ్ళు చచ్చిపోవాలన్నయ్యా, శిక్ష పడాలన్నయ్యా అని సంధ్య చెప్తూ ఉంటే, గ్యాంగు ఆల్రెడీ చచ్చిపోయిందమ్మా, ఒక్కరు కూడా మిగల్లేదు. ఇక వాడు ఒక్కడే తప్పించుకున్నాడు. వాణ్ణి కూడా అస్సలు వదలము అని కేదార్ చెప్తుంటే, నాకు మాట ఇవ్వండి అన్నయ్య, వాణ్ణి చంపేస్తానని నాకు మాట ఇవ్వండి అని సంధ్య చెయ్యి చాచి అడుగుతూ ఉంటుంది. ఇక జేడీకేడి సంధ్య చేతిలో చెయ్యి వేసి, ఇంకే ఆడపిల్లకు కూడా నీలాంటి అన్యాయం జరగకుండా వాణ్ణి కుక్కను కాల్చినట్లు కాల్చి నేను చంపేస్తాను, నటి రోడ్డు మీద చంపేస్తాను, నేను నీకు మాట ఇస్తున్నాను, వాణ్ణి అస్సలు వదిలిపెట్టను అని జేడీ ఉగ్రరూపంతో మాట ఇస్తూ ఉంటుంది. మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చెప్పింది చేస్తారు. నాకిప్పుడు తృప్తిగా ఉంది. ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు అని సంధ్య ప్రాణాలు వదిలేస్తుంది.